హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ గోరుచిక్కుడుకాయ కుర్మా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. చాలా ఈజీ చేసుకోవడం కూడా. రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది అసలు కుర్మా అయితే గిన. ఏం లేదు, వేయించిన పల్లీలు తీసుకోండి, కొంచెం పొట్టు తీసి. ఇవి రోస్టెడ్ పల్లీలు నాకు తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి, పసుపు, కారం. ఈ వెల్లుల్లి వచ్చేసి మీ ఆప్షన్, అది పొట్టు తీసుకొని వేసుకోవాలని. నేను పొట్టు తీయకుండా వేసాను, కొంచెం ఫైబర్ ఉంటుంది అనేసి. దీన్ని కొంచెం మనం వాటర్ వేసి బాగా పేస్ట్ లాగా పట్టుకొని పక్కన ఉంచుకున్నాము. ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టి మనము ఆయిల్ వేసి పోపు అంతా వేసి దాంట్లోకి కొంచెం కరివేపాకు ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్న ముక్కలు వేసి నేను ఫ్రై పెట్టాను. ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం చిన్నగా తరిగేసుకొని ఒక పెద్ద సైజు టమాటా ముక్కలు కూడా వేసి ఫ్రై పెట్టాను. ఫ్రై పెట్టిన తర్వాత ఇందులోకి చూసుకొని మరి కొంచెం కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 5 మినిట్స్ మగ్గబెట్టాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేది మీకు స్కిప్ అయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంది, 1 టేబుల్ స్పూను. ఫ్రై పెట్టుకున్న తర్వాత మనము ఒక గ్లాస్ వాటర్ వేసి ఇది మగ్గబెట్టుకోవాలి. మగ్గబెట్టుకున్న తర్వాత మనం గోరుచిక్కుడుకాయలని చిన్నగా తరుక్కుంటాం కదా, తరగని లేదంటే తుంచుకుంటే బెటర్. ఇవి కొంచెం పీచ్ అంతా పక్కకు వస్తుంది మనకి. ఈ గోరుచిక్కుడుకాయలని తుంచుకుంటాం కదా, అవి కూడా పచ్చివాసన పోయే వరకు ఒక 5 మినిట్స్ మగ్గబెట్టండి. క్యాప్ పెట్టేసి మగ్గబెట్టిన తర్వాత మళ్ళీ లాస్ట్లో మనం ఫస్ట్లో పేస్ట్ పట్టుకుంటాం కదా, వాటర్ వేసి ఆ పేస్ట్ అంతా మనం వేసేసి ఇందులోకి వాటర్ క్వాంటిటీ చూసుకోండి, అది మీ ఆప్షనల్. మళ్ళీ లాస్ట్లో కొంచెం సాల్ట్ చూసుకొని వేసేయండి. తర్వాత మనకి లాస్ట్లో మనము వాటర్ క్వాంటిటీ మీ ఇష్టం, అది. నేనైతే కొంచెం ముద్దక్కాలని చెప్పి కొంచెం నీళ్ళగా పెట్టాను, మరీ గట్టిగా కాకుండా పల్చిగా కాకుండా పెట్టండి. క్యాప్ పెట్టేసి ఒక 3 విజిల్స్ పెడితే గోరుచిక్కుడుకాయ కొన్ని మందంగా ఉంటాయి, కొన్ని పల్చగా ఉంటాయి. కొంచెం బాగా మందంగా ఉండే లోపల గింజలు ఉంటాయి కదా, అవి కూడా కొంచెం ఉడికేలాగా పెట్టుకోండి. ఒక 3 విజిల్స్ పెడితే మరీ చెదరకుండా కాయలు బాగుంటుంది. ఒక 3 విజిల్స్ పెట్టి క్యాప్ పెట్టి తీసేసుకుంటే మనకి కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది అసలు. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, నాకు కాయలు అసలు చెదరకుండా బాగా వచ్చాయన్నమాట. ఇలా మనము రోటీతోటి కానీ చపాతీతోటి కానీ జొన్న రొట్టెతోటి కానీ అన్నంలో కూడా చాలా బాగుంటుంది అసలు ఈ కుర్మా అనేది. నేనైతే ఇది కీన్వా తోటి రాగి సంగటి, కీన్వాని నానబెట్టి నేను ముందే మిల్లెట్స్ లాగే ఉంటాయి కీన్వా కూడా ఇక్కడ అమెరికాలో. కీన్వా తోటి రాగి సంగటి పెట్టాను నేను. అందులోకి కొంచెం కాలే వేడిగా ముద్దలేకి నెయ్యి వేసుకొని ఈ కుర్మా పెట్టుకొని తింటుంటే అసలు ఇంకా ఏ రెస్టారెంట్లో కూడా మనము ఆ కర్రీస్ తిన్నట్టు అంత ఆస్వాదించుకుంటూ తింటామన్నమాట. అంత బాగుంది. మీరు కూడా ఒకసారి నా వీడియో నచ్చితే మీరు కూడా చేసి చూడండి. చాలా ఈజీ. ఇంగ్రీడియంట్స్ కూడా మనకి చాలా తక్కువ పడతాయి అన్నమాట. చాలా మరీ మసాలాలు ఇవన్నీ కాకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, చాలా రెస్టారెంట్ స్టైల్లో మనం చేసుకొని తినచ్చు. అంత బాగుంది అసలు కూర. ఒక్కసారి నచ్చితే నా వీడియో చూసి మీరు కూడా చేసుకొని తినండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.